మీడియా మిత్రులకు నమస్కారం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఈరోజు కార్యవర్గ సమావేశం జరిగింది. కార్యవర్గ సమావేశంలో అనేక విషయాలు చర్చించుకోవడం జరిగింది. మా ఫెడరేషన్ బైలాలు, యూనియన్ బైలాలు మార్పులు అన్నీ కూడా. ఎందుకంటే మన ఈరోజు ఇండియాలోనే మన ఫెడరేషన్ చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఆ 24 యూనియన్ల యొక్క బైలాలు అన్నీ కూడా మార్చుకొని ఒక సంస్థాగతంగా యూనియన్లు పటిష్టం కావడానికి, యూనియన్లో ఉన్న ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక కుటుంబంలాగా వెళ్ళడానికి అన్నీ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే గత కొంత కాలంగా జరుగుతున్న డాన్సర్స్ యూనియన్ యొక్క సమస్య మీద కూడా సుదీర్ఘంగా 4 గంటల పాటు చర్చించడం జరిగింది. మా సభ్యులందరూ కోరిక ఒకటే, సరే మనం 24 యూనియన్లు అనేది కుటుంబంలో అన్నదమ్ములాగా ఉన్నాము. ఆ డాన్సర్స్ యూనియన్ ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఆ విషయాలపై సభ్యులందరూ కూడా ఒకే ఏకాభిప్రాయం రావడం జరిగింది. ఒక నాయకులు చేసిన తప్పుల వల్ల ఆ యూనియన్లో ఉన్న సభ్యులు ఇబ్బంది పడకూడదు, వారికి న్యాయం చేసే విధంగా ఫెడరేషన్ ఉండాలని చెప్పేసి వారు చెప్పిన పిదప యూనియన్లో ఉన్న ఫెడరేషన్కి అనుబంధంగా పనిచేస్తా ఉన్న సభ్యులందరినీ కూడా కలుపుకొని ఎవరైతే ఫెడరేషన్కి అనుబంధంగా ఉన్న కార్యవర్గం ఉందో వారితోనే సభ్యులకు ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఎవరైతే ఫెడరేషన్ నిర్ణయాలను కానీ, ఛాంబర్ నిర్ణయాలను కానీ, పెద్దల నిర్ణయాలను కానీ వ్యతిరేకిస్తూ పరిపాలన చేస్తాం, మేము చెప్పిందే శాసనం అని ముందుకెళ్తున్నారో అటువంటి కార్యవర్గానికి ఫెడరేషన్ పూర్తిగా సహకరించకూడదని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఒక పెద్దల సమక్షంలో 19వ తేదీ మేమంతా సహకరిస్తామని జానీ మాస్టర్ కూడా ఇక్కడికి వచ్చి జానీ మాస్టర్ మీద పెట్టిన సహాయ నిరాకరణ కూడా విరమింపజేసుకుంటామని మాకు చెప్పి సభ్యులందరితో కలిసి పనిచేస్తాను, ఒక సెక్రటరీకి మాత్రమే ఎలక్షన్ పెట్టండి అని మా మధ్యలో ఒప్పుకున్న పత్రం కూడా ఉంది. ఇంతలో బయట పెట్టారు, సంతకాలతో ఒక సహా పెట్టారు. ఆ రోజు దాన్ని కూడా ధిక్కరించి వారి సొంత నిర్ణయంతో మళ్ళా కార్యవర్గాన్ని అందరినీ సస్పెండ్ చేసి సొంత కార్యవర్గం సొంతగా ఏర్పాటు చేసుకున్నందువల్ల మేము ఏదైతే 19వ తేదీ మేము జానీ మాస్టర్ మీద కానీ వారి మీద కానీ మేము ఒక ఒప్పందానికి వచ్చామో ఆ ఒప్పందాన్ని మేము విరమించుకుంటున్నాం. మళ్ళీ జానీ మాస్టర్కి కానీ ఆ కార్యవర్గంలో ఉన్న అధ్యక్షులకు కానీ మిగతా సభ్యులకు కానీ ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తుంది. టోటల్గా ఇక ఆ యూనియన్ వాళ్ళకి పూర్తిగా ఇక ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా మేము ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తుంది. టోటల్గా ఆ కార్యవర్గానికి మిగతా సభ్యులు ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది మా నిర్ణయం. ఎందుకంటే ఒక పక్క నిర్మాతలకి మళ్ళీ షూటింగ్లో మళ్ళీ ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సభ్యులతో పనిచేసుకోవాలని చెప్పేసి వారికి కూడా మేము చెప్పుకోవడం జరుగుతుంది. అటువంటి కార్యవర్గం తీసుకునే ఏ నిర్ణయాలకు కూడా ఫెడరేషన్ ఎటువంటి బాధ్యత వహించదు, వారికి ఎటువంటి సపోర్టు మా ఫెడరేషన్ నుంచి ఉండదని. ఒకవేళ షూటింగ్ విషయాల్లో ఏమైనా సమస్యలు తలెత్తినా కానీ ప్రొడ్యూసర్కి 23 సంఘాలు కూడా వారికి నిర్మాతకు అండగా ఉంటాం తప్ప ఆ డాన్సర్స్ యొక్క యూనియన్ కార్యవర్గానికి మేము అండగా ఉండవని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక మేము అది నిర్మాత ఇష్టం అండి. మేము దాని గురించి మేము ఇప్పుడు కొన్ని రోజుల వరకు మేము ఏం మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు మేము సొంతగా మేము ఎదుగుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళ సొంత నిర్ణయాలు ఏమున్నాయో మాకు తెలియదు కాబట్టి వాళ్ళ సొంత నిర్ణయాలు మేము కూడా గౌరవిస్తాం. మేము ప్రతి దాంట్లోకి మేమైతే మొత్తం 23 యూనియన్లు నిర్మాతకు మేము సహకరించుకుంటా ముందుకెళ్తాం. అలాగే ఫెడరేషన్ గౌరవించే సభ్యులకి ఏమన్నా అన్యాయం జరిగినా ఇప్పుడు సెక్రటరీ, ట్రెజరర్, ఫెడరేషన్ గౌరవించిన సభ్యులు ఉన్నారు. ఆ కమిటీ కనుక ఆ కమిటీ మాతోనే ఉంటుంది. ఆ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు మేము కట్టుబడి ఉంటాం. మేము వాళ్ళ ఇండివిజువల్ నిర్ణయాలు మేము వాళ్ళ ఎలక్షన్ని మేము వ్యతిరేకించట్లేదు, ఎలక్షన్ పెట్టుకునే విధానం గురించి మేము మాట్లాడలేదు. మేము ఫెడరేషన్ నిర్ణయాన్ని ధిక్కరించినందుకు గాను మేము ఫెడరేషన్ ధిక్కరించిన కార్యవర్గ సభ్యులకి మేము సహాయ నిరాకరణ చేద్దాం అనుకుంటున్నాం. వాళ్ళ అనుగుణంగా వాళ్ళ సొంతగా ఎలక్షన్ పెట్టుకున్నారు, మేము సొంతగా మాకు ఫెడరేషన్ అక్కర్లేదని వాళ్ళే చెప్తున్నారు బహిరంగంగా మీడియా ముందు. కానీ మాకు ఫెడరేషన్ మాకు ఏం చేసింది, మాకు ఛాంబర్తో చాలనుకుంటున్నారు. మరి ఛాంబర్ వారు మరి వారికి ఏం అభిమించారో మాకు తెలియదు. మరి ఛాంబర్ వారు మాతో అయితే ఫెడరేషన్ లేకుండా మీరు మా దగ్గరికి ఎటువంటి చర్చలకు రావద్దని చెప్పి మేము చెప్పామని వారు కూడా మాకు చెప్పడం జరిగింది. కాబట్టి వారి నిర్ణయాన్ని వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం. మేము వారి స్వేచ్ఛను మేము భంగం కలిగించట్లేదు. మళ్ళీ దాంట్లో ఎటువంటి ఏమీ లేదు. వారి యూనియన్ని బలోపేతం చేస్తూ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా చేసుకుంటారో వాళ్ళు వ్యక్తిగతంగా చేసుకోవాలి తప్ప ఫెడరేషన్ అయితే మాత్రం ఎటువంటి సహకారం అందించవద్దని చెప్పేసి అందరు సభ్యుల యొక్క తీర్మానం. దానికి అనుగుణంగా జానీ మాస్టర్ కూడా
ఇప్పుడు జానీ మాస్టర్ని చూసుకొని అక్కడ ఉన్న అధ్యక్షురాలు కూడా వ్యవహరిస్తున్నందున జానీ మాస్టర్ గారు కూడా ఫెడరేషన్కి వ్యతిరేకంగా ఉండాలని చెప్పి మళ్ళీ భావించడం జరిగింది. వారి సస్పెన్షన్ కూడా మేము ఎత్తేస్తున్నాం. యథావిధిగా వారి సస్పెన్షన్ కొనసాగిస్తున్నాం. ఎత్తేయటం కాదు, సస్పెన్షన్ని కొనసాగిస్తున్నాం. జానీ మాస్టర్ కూడా ఫెడరేషన్ సహాయ నిరాకరణ చేస్తుంది ఈ రోజు నుంచి. అలాగే మాకు ఫెడరేషన్కి విపత్తు టైంలో ఒక 3.5 లక్ష వైస్ ప్రెసిడెంట్గా అయినప్పుడు ఫెడరేషన్ యూనియన్లో గెలిచి ఫెడరేషన్లోకి వచ్చిన రోజు ఒక 3.5 లక్ష ఇవ్వడం జరిగింది. అది పదే ఏదో మేము యూనియన్కి ఏదో ఇచ్చాము అని పదే ఎక్కడంటే అక్కడ మాట్లాడటం, మేము ఫెడరేషన్కి మేము లేకపోతే ఫెడరేషన్ లేదు అన్నట్టుగా మాట్లాడటం, చాలా మాకు ఫెడరేషన్ సభ్యులందరినీ కూడా ఆవేదనకు గురి చేయటం. వారందరూ ఏకాభిప్రాయంతో వారు మనకి ఏదో డొనేషన్ ఇచ్చారంటే ఇప్పుడు ఇచ్చారా అని చెప్పేసి ఆ తెలియని సభ్యులు అడిగి అర్జెంటుగా వాళ్ళు ఇచ్చిన ఆ ఫెడరేషన్ డొనేషన్ ఇచ్చిన ఆ డబ్బులు కూడా ఫెడరేషన్ నుంచి వెంటనే వారికి చెక్ రూపంలో పంపించమని చెప్పడం జరిగింది. వారికి ఏదైతే పంపించారో మాకు ఆ అమౌంట్ కూడా మేము తిరిగి జానీ మాస్టర్ గారికి మేము పంపించడం జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ మధ్యలో కొంచెం పెద్దలు వచ్చి మళ్ళీ అంగీకరించి పెద్దల సమక్షంలో కొన్ని మేము నిర్ణయాలు తీసుకొని దానికి ముందుకు వెళ్తామని చెప్పారు. కాబట్టి అటువంటి ఆ టైంలో మేము ఫెడరేషన్ కూడా ఒక మెట్టు తగ్గి యథావిధిగా అందరికి కలిసి పనిచేసుకుని ముందుకెళ్దామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. ఇక్కడ మా సభ్యుల సమక్షంలో పెద్దల సమక్షంలో జరిగిన విషయాలు ఏంటి, మీకు క్లుప్తంగా మీకు ఆ రోజు ఒకటే చెప్తాను. అందరూ మన గౌరవం, ఎందుకంటే మన ఫెడరేషన్లో కార్మికులకు ఏ కష్టం వచ్చా ముందు నిలబడే వ్యక్తి మన చిరంజీవి గారు. ఆ విషయంలో మళ్ళీ బాలకృష్ణ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత చదలవాడ శ్రీనివాస్ గారు, ప్రసన్న కుమార్ గారు వీళ్ళందరూ వచ్చి లేదు జానీ మాస్టర్ని సస్పెన్షన్ ఎత్తేసేయండి, అలాగే సెక్రటరీ తప్పు చేశాడు కాబట్టి ఒక సెక్రటరీ మాత్రం సస్పెండ్ చేయండి, మిగతా కార్యవర్గం అంతా యథావిధిగా పనిచేస్తామంటే దానికి ఒప్పుకొని ఓకే సెక్రటరీ మాత్రమే ఎలక్షన్ పెట్టండి, మిగతా కార్యవర్గంతో నేను కలిసి పనిచేస్తానని చెప్పి సంతకం పెట్టారండి సుమలతాదేవి గారు. పెట్టి మళ్ళీ వెంటనే నెక్స్ట్ వారం రోజుల తర్వాత మళ్ళీ ఆ రోజు అదే మేడం చెప్పారు, లేదండి ఇక్కడ నేను ఏకపక్షంగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు ఉంటుంది, కొంచెం మా సభ్యుల సమక్షంలో మా సభ్యులు కూడా మీరు చెప్పండి అంటే ఫెడరేషన్ వాళ్ళ సమావేశం ఏర్పాటు చేసి ఇది జరిగిందండి, ఇది అందరూ మనకు కట్టుబడి ఉండాలి అంటే అక్కడ ఒక 100 మందిని రెడీ చేసి లేదు మళ్ళీ మాకు ఎలక్షన్ కావాలని చెప్పేసి వారితో మాట్లాడించడం జరిగింది. ఎందుకంటే ఆ మీటింగ్ ఏర్పాటు చేసింది ఫెడరేషన్ అనుమతి లేకుండా ఎలక్షన్ పెట్టుకున్నారు. అసలు ఫెడరేషన్ మినిట్స్లో ఫెడరేషన్ సంతకం కూడా లేదు. ఇక ఫెడరేషన్ టోటల్గా విస్మరిస్తున్నందువల్ల ఫెడరేషన్ ఈరోజు కొంచెం తీవ్రంగా ఉండాలి. ఇక వారి నిర్ణయం వాళ్ళు తీసుకుంటారంటే వాళ్ళు యూనియన్ నడిపిస్తారంటే నడిపించుకోండి. మనకి 23 యూనియన్లు మనం ముందుకెళ్దాం. ఒక 23 యూనియన్లకి ఏమన్నా డాన్సర్లు ఎవరన్నా మాకు అన్యాయం జరుగుతుందని వస్తే మాత్రం దాంట్లో ఉన్న సభ్యుల్ని మనం ఆ దగ్గర తీసుకుందామని చెప్పేసి మనం నిర్ణయించుకోవడం జరిగింది. అంటే ఇంకా ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా నిజంగా కనుక మళ్ళీ యథావిధిగా వాళ్ళు ఏమన్నా మేము ఫెడరేషన్ యూనియన్ సభ్యుల సంక్షేమం కోసం వస్తామన్నా కానీ ఇప్పుడు 4 గోళ్ల మధ్య అయితే మేము సమస్య పరిష్కరించుకోవండి. జనరల్ కౌన్సిల్ 72 మంది సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఏదైనా ఉంటే వాళ్ళ సమక్షంలోనే చర్చలు జరగాలి తప్ప ఇక ఇండివిజువల్గా అయితే నేను కానీ అధ్యక్షుడు వారి కానీ సెక్రటరీ కానీ మా కార్యవర్గం కానీ ఎవరు కూడా ఈ చర్చలకు పాల్గొంటాం. మనకి ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్లో అగ్రిమెంట్లు అయ్యాయో దాని ప్రకారం మా వేతనాలు మనకి యథావిధిగా అమలు అవుతాయి. దాంట్లో కొంచెం వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని కూడా మేము ఛాంబర్ వారి దృష్టికి తీసుకెళ్ళాము. అది కూడా కంపల్సరీగా పరిశీలిస్తామని చెప్పారు. వారికి ఇప్పుడు ఏదో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎలక్షన్స్ డిక్లేర్ అయ్యాయని చెప్పారు. సెప్టెంబర్ 12 వరకు కొంచెం మీరు మాకు సమయం ఇవ్వండి అని చెప్పేసి ఇప్పుడే మమ్మల్ని అడగడం జరిగింది. మేము దానికి కూడా అంగీకరించాము. ఈలోపు మాకు ఏదైతే పెరగాలో ఆ పెరిగే అమౌంట్ వరకు మాకు ఆర్డర్ ఇవ్వమని చెప్పాము. అది కూడా ఇస్తామని చెప్పారు. యాక్చువల్లీ మీ ద్వారా మేము ఒకటే అండి, మీరు ఎప్పుడు కూడా మా కార్మికుల పక్షానే ఉంటారు. అందరూ నిర్మాత కూడా బాగుండాలనుకుంటారు. మేము కూడా నిర్మాత బాగుండాలి, కార్మికులు బాగుండాలనుకుంటాం. మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు మాకు ఈశ్వగూడ స్టేడియంలో మా కార్మికుల పక్షాన సినిమా రేట్లో 20% కార్మికులు చెందే విధంగా నిర్ణయించడం జరిగింది. జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 5 సినిమాలకి డబ్బులు రావాలి. ఇంతవరకు కూడా దాంట్లో కొద్ది అమౌంట్ మాత్రం వచ్చింది, మిగతా సినిమాలు రాలేదని చెప్పేసి ఈరోజు వారికి కూడా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్లీగా ఆ 20% డబ్బులన్నీ కూడా ఫెడరేషన్ అకౌంట్లోకి రావాలని చెప్పేసి ఒక ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ఆ నిర్మాతలు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ మాట అయితే ఇచ్చారో ఆ మాటకు గౌరవించి మీకు జీవో ఇచ్చారు. ఆ జీవో ప్రకారం 20% అమౌంట్ని మాకు త్వరగా కార్మికులకు వేస్తే
ఎందుకంటే ఆ రోజు మాకు సీఎం గారు ఇచ్చిన వరాలలో ఆ డబ్బులతోనే 5 లక్షల డెత్ ఇన్సూరెన్స్ కానీ ఆరోగ్యశ్రీ కానీ మాకు చేస్తామని చెప్పారు. మా దగ్గర నుంచి డేటా కూడా లేబర్ డిపార్ట్మెంట్ సేకరించడం జరిగింది. ఆ అమౌంట్ వస్తే అందరికీ కూడా ఒక ఆరోగ్య భద్రత ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటని తప్పకుండా మీకు వాల్యూ ఇచ్చి మీకు కూడా జీవో ఇచ్చారు కాబట్టి ఆ విధంగా ఆ డబ్బులు మా అకౌంట్లో వేసి మా కార్మికులు అందరినీ కూడా కాపాడతారని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం. ఇమీడియట్లీగా మాకు ఆ అమౌంట్ మాకు ఆ వెల్ఫేర్ అకౌంట్కి ఆ అమౌంట్ అంతా కూడా ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇప్పుడు డబ్బింగ్ సినిమాకి రిలీజ్ అవ్వబోతుంది టాక్సిక్ ఇలాంటివి వాటి టికెట్ రేట్లు పెంచుతారంటున్నారు. అలాంటి వాటికి కూడా 20% వర్తిస్తుందా? ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ జీవో ఏది వచ్చినా మాకు 20% రావాలి. దాంట్లో కూడా ఏదో సంప్రదింపులు చేస్తున్నారని చెప్పి తెలిసింది మాకు. మరి ఆ జీవో కూడా ఈరోజు వస్తుంది అనుకుంటున్నాము. దాంట్లో కూడా మరి ఎటువంటి మార్పులు ఉన్నాయి, మరి టికెట్ రేట్లు పెంచుతున్నారని అన్నారు. మరి అది ఆ టికెట్ రేట్ల గురించి మాకు సంబంధం లేదండి. అసలు మా వెల్ఫేర్ అకౌంట్ డబ్బులు మా డబ్బులు ఏమొస్తాయో మా వరకు మేము పోరాడుకుంటాం, మేము దాన్ని సాధించుకోవడం. ఎందుకంటే మాకు ముఖ్యమంత్రి గారు మా కార్మికుల పక్షాన కార్మికులు అందరూ ఇబ్బంది పడకూడదని చెప్పేసి మాకు ఆ రోజు వరాలు ఇచ్చారు. ఆ వరాలకు అనుగుణంగా మాకు జీవోలు కూడా ఇచ్చారు కాబట్టి ఆ డబ్బు మా వెల్ఫేర్ అకౌంట్కి రావాలని చెప్పి మేము కోరుతున్నాం. ఇప్పుడు ఈ వేతనాల పెంపులో డాన్సర్స్ గురించి కూడా మీరు ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? మేము వేతనాల పెంపు వర్గాన్ని మాత్రమే మీరు అంగీకరించట్లేదు, కానీ సభ్యులందరినీ అంగీకరిస్తారు కదా. వేతనాల పెంపు విషయంలో కానీ షూటింగ్ విషయంలో కానీ ప్రస్తుతానికైతే మేము ఫెడరేషన్ ఎటువంటి వారికి సహకరించదండి. ఆ వేతనాల పెంపు విషయంలో కూడా మేమేం సహకరించాం ఫెడరేషన్ ప్రస్తుతానికైతే. వాళ్ళందరూ ఒకటిగా ఏర్పడి ఏదైనా వస్తే తప్పనిసరిగా మేము వారికి అండగా నిలబడాలనేది ఈరోజు తీర్మానించుకోవడం జరిగింది. వాళ్ళు చాలా మంది ఫెడరేషన్ ఆధ్వర్యంలోనే మేము నడుస్తామని చెప్పి కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయ్యారని తెలిసింది. అది మీరు అప్రోచ్ చేయాలా? మాకు తెలియదండి, మా దృష్టికి అయితే ఎవరు రాలేదు. అటువంటి వస్తే మాత్రం ఆల్రెడీ కార్యవర్గం ఉన్నారు కాబట్టి మేము ఆ కార్యవర్గానికి మేము పవర్స్ ఇస్తాం. కానీ మా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. రానప్పుడు మేము ఇన్వాల్వ్ కావటం, ఎందుకంటే మళ్ళీ మేము ఇన్వాల్వ్ అయ్యామంటే మా అంతర్గత వ్యవహారాలు ఇన్వాల్వ్ అవుతున్నారని చెప్పేసి మమ్మల్ని బ్లేమ్ చేస్తారు, మాట్లాడితే ఇది వ్యక్తిగతంగా వస్తున్నారు. ఇది వ్యక్తిగతం ఏమీ లేదు. కాబట్టి ఆ వేతనాల విషయంలో కానీ ఎటువంటి విషయాల్లో కానీ మేము ప్రస్తుతానికైతే మేము సైలెంట్గా ఉందాం అనుకుంటున్నాం. వాళ్ళ పనులు చేసుకోవచ్చు, మేమైతే సహకరించాం. కాదు సార్, ఈ టోటల్ ఇన్సిడెంట్లో పెద్దవాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అవుతాం, వాళ్ళ పేరు అనేది డిస్టర్బ్ అయిపోవటం, అంటే ముందు వచ్చే సమస్యల్లో కూడా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వాలంటే ఎంతో ముందు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి అనిపిస్తుంది. అంటే మీరు కూడా పెద్దలు వచ్చి మాట్లాడండి అనే పరిస్థితి లేదండి. అట్లా మొత్తం డిస్టర్బ్ అయిపోయింది కదా, ఏమంటుంది? మేము అనేది అదేండి, ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా మనకి పెద్దలు అనేది ఉండాలి. ఇప్పుడు ఫెడరేషన్ కార్యవర్గం ఉన్నా కానీ ఇప్పుడు చిరంజీవి గారు కానీ బాలకృష్ణ గారు కానీ మనకి ఛాంబర్లో ఉన్న పెద్దలు కానీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ దీంట్లో కొంచెం యాక్టివ్గా ఉండే పెద్దలు కానీ దిల్రాజు, ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు గారు కూడా మాట్లాడటం జరిగింది. దీంట్లో ఇంతమంది మాటలు కూడా బేఖాతరు చేస్తూ మరి ఇంతవరకు మాకు కూడా ఇది ఫస్ట్ టైం ఇట్లా రావటం. మేము కూడా ఇంతవరకు ఈ 35 ఏళ్ల చరిత్రలో ఫెడరేషన్ ఇటువంటి సమస్య ఎదుర్కోలేదు. ఇక అవగాహన లేకుండా మేము మా సొంత నిర్ణయమే, మా బైలా, మా యాక్ట్ అనుకుంటే మరి వాళ్ళ సొంత నిర్ణయాలు మేము కూడా గౌరవిస్తాం కాబట్టి వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకోవచ్చు. మాకు ఎందుకంటే మా కుటుంబంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించుకోవాలనుకుంటున్నా కుటుంబం మొత్తం విచ్ఛిన్నం చేసుకోవాలనుకో, ఒక మొక్క ఏదో తప్పు చేసిందని చెప్పేసి వాళ్ళని పక్కన పెడతాం, కానీ అందరినీ పక్కన పెట్టాలంటే మా వల్ల కాదు. మేము ఒక కుటుంబంలాగా ఉన్నాం, చాలా హ్యాపీగా 24 సంఘాలతో పనిచేద్దామని ముందుకెళ్తున్నాం. మేము కార్మికుల సంక్షేమం కోరుతుంది తప్ప